చెప్పినా ఏది నా విషయమా? ఏం కాదు, 5 మంది సినిమా వాళ్ళకి అవార్డులు ఇచ్చినారు కదా పద్మాలో. ఏం సంగతి? దాని గురించి గందరగోళంగా మాట్లాడుతున్నాడు. ఏం సంగతి? సినిమా అవార్డులా? మామూలుగా వాళ్ళు తెచ్చుకుంటారు కదనా అవార్డులు అంటే. ఏదో మన ఊరికి మంచి చేసినోడుకో, లేకపోతే ఇంకేదో చేసినోడుకో, లేకపోతే ఏదో ఒక సోల్జర్కో, లేకపోతే ఇంకెవరికన్నా ఇస్తే అర్థం ఉంది. సినిమా యాక్టర్ల కింద అవార్డులు ఇచ్చేది ఏమన్నా అర్థం ఉంది? వాళ్ళు కూడా సమాజంలో వ్యక్తులే కదా. ఎవరు సమాజంలో అన్నా? సమాజంలో వ్యక్తులు అంటే సినీ ఫీల్డ్ అది. ఇంకా దాని గురించి వదిలేసి, దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏముండదనా, ఓన్లీ గ్యాంబ్లింగ్. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో సమాజ సేవ చేసేవాళ్ళు చెందేవాళ్ళు లేరు ఉంటారన్నా. కానీ చేసేవాడు ఎవడు పైకి రాడు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు ఒక 10 కోట్లు సంపాదించి 2 కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ ఇచ్చుకునేవాడే పైకి వస్తాడన్నా. ఆ రోజులు అయిపోయినాయి. ఆ రోజులు మొత్తం అయిపోయినాయి. గత అవన్నీ లేవు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఏదో నవరసాలు పండించేది లేదు, ఏం పండించేది లేదు. ఇప్పుడు ఒకలా నిజంగా 100 మందిలో ఒక వ్యక్తి ఉంటాడు, ఉండకుండా ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా టాలెంట్ లేని మనిషి లేనని నేను అన్ను. టాలెంట్ ఉన్నోడు ఖచ్చితంగా ఉంటాడు. వాడిని గుర్తించాలా, కానీ వాడిని గుర్తించలేడు. ఎందుకంటే ఈ సినీ ప్రపంచం వచ్చిన తర్వాత, ఈ మాయాజాలం వచ్చిన తర్వాత నిజమైన వ్యక్తిని మనం గుర్తించలేము. మీరు గుర్తించేటప్పుడు ఉన్నాయి. మీడియా ఎంత అభివృద్ధి చెందలా. ఇప్పుడు మీడియా 2-3 మీడియాలు పట్టుకుంటే చాలు, మన చరిత్ర ఆడికి వెళ్ళిపోద్ది. 2-3 మీడియాలు నువ్వు ఒక 5 కోట్లు పాడేయి, వెళ్ళిపోద్ది ఎక్కడికో. నీ పేరు ప్రపంచానికి చేరిపోద్ది. ఆంధ్ర కాదు, ప్రపంచానికి వెళ్ళిపోద్ది నీ పేరు. తెలుగు రాష్ట్రాలు మొత్తం అన్ని అంతే. సినీ ఫీల్డ్ మాయాజాలం అంతే. మంచోడికి అసలు నీకు రాదు. ఇంకా అది గుర్తుపెట్టుకో. అసలు టాలెంట్ అనేది బయటికి రాదు. సినీ ఫీల్డే. మన జనాభా, మన వాళ్ళు మారేదాకా, మన యువతరం మారేదాకా ఈ జనరేషన్ మారదు. అంటే సినిమా ప్రపంచాన్ని ఎంటర్టైన్మెంట్ గా చూసి ఓన్లీ అంతే. సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్ అంతే, కమర్షియల్ ఎలిమెంట్. సినిమా అంటే కమర్షియల్ ఎలిమెంట్. దాన్ని కమర్షియల్ ఎలిమెంట్ దాకా యువతరం చూసేదాకా అభివృద్ధి అనేది ఉండదు. అంతే. ఈరోజు చెప్తున్నా, ఆ రోజు చెప్తున్నా, యువతరం ఈ రోజు బ్యానర్లు కట్టం మానేయాలా. ఎందుకు ఇదంతానా? ఎన్ని వేస్ట్ మాటలు. మనోళ్ళు మారరు, మన జనరేషన్ మారదు. చెప్పేది ఏంటంటే సినిమా వాళ్ళు అంతే వెళ్ళిపోతున్నా. ఇంకా వెళ్ళిపోతున్నా. చూడమను, జనరేషన్ చూసుకోమను, ఇంకా వెళ్ళిపోద్ది. సినీ ఫీల్డ్ రాష్ట్రాన్ని శాసించినా కూడా నా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. రాష్ట్రాన్ని రాజకీయం కూడా ఏముందన్నా, అంతా వాళ్ళే కదా. రాజకీయం అంతా వాళ్ళే, రాష్ట్రం అంతా వాళ్ళే, అంతా వాళ్ళే కదా. వీళ్ళు సాధించేది వాళ్ళు సాధించేది అంతా అంతేనా? మంది డెవలప్మెంట్ కాదు, నటనామయం అంతే. మన డెవలప్మెంట్ అనేది ఉండదు. అడుక్కు తినాలే, ఉన్నోడు ఉండాలే. అది ఓకేనా? బాయ్.